అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్క చెల్లెళ్ళు తదితరులకు ఉమెన్స్ డే విషెస్ తెలిపారు. ఇదే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గరిట పట్టుకుని మరి తన ఇంట్లోని ఆడవారి కోసం రుచికరమైన వంటలైతే చేసి పెట్టాడు. సురేఖతో కలిసి చెర్రీ ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్. అయితే సతీమణి కొనితెల ఉపాసన రామ్ చరణ్ మొదట వంట చేస్తుంటే ఉపాసనేమో ఇదంతా వీడియో తెస్తుంది. ఆ తర్వాత అత్తమ్మగారండి ఈ రోజు మీ కిచెన్ లో ఏమైతుంది అంటే సురేఖ ఏమవుతుంది దోశ అవుతుంది అంటూ నా కొడుకు నా కోసం వంట వండుతున్నాడు, ఉమెన్స్ డే అని ఇవాళ మన అందరికి వండి పెడుతున్నాడు అని చెప్పుకొచ్చింది. అయితే దీంతో ఉపాసన రోజు ఉమెన్స్ డే ఉంటే ఎంత బాగుండు అంటుంది. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ దోశ పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం అని చెప్పాడు చెర్రీ. అత్తమ్మ గారండి మీ కిచెన్ గా ఈ రోజు ఏమైతుంది? దోశ అయితుంది. My family is cooking Women's Day, no? So he is only cooking for us today. Let's make everyday Women's Day. రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి? Paneer tikka for my mom. దానికి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. చెఫ్ అవతారంలో రామ్ చరణ్ చాలా బాగున్నాడంటూ అభిమానులు నేటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయరామ తర్వాత బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరోసారి చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అదేవిధంగా దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో లేదా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి మొన్న భార్యతో ఈ రోజు కుటుంబంతో రామ్ చరణ్ సందడి చేసేస్తున్నాడు మరి.